భారత్ పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. తాను లేకపోతే ఇప్పటికే ఇరు దేశాలు యుద్ధంలో ఉండేవని చెప్పుకున్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్ ఉక్రెయిన్పై పుతిన్ యుద్ధాన్ని ఆపలేకపోవడం తనను బాగా నిరాశపరిచిందని వెల్లడించారు. భారత ప్రధాని మోదీ సన్నిహిత స్నేహితుడే అయిన రష్యా నుంచి చమురును కొనటం వల్ల అధిక సుంకాలను విధించాల్సి వచ్చిందని ట్రంప్ స్పష్టం చేశారు. సుంకాల వల్ల చమురును రష్యా నుంచి భారత్ తీసుకోకపోతే ధరలు దిగి వస్తాయని తెలిపారు. అప్పుడు పుతిన్ చేతులెత్తేస్తారని, ఆయనకు మరో మార్గం ఉండదని పేర్కొన్నారు. మాకు భారత్తో సన్నిహిత సంబంధాలున్నాయని, ప్రధాని మోదీ నాకు బాగా దగ్గరని తెలిపారు. ఇటీవలి మోదీకి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పానని ట్రంప్ గుర్తు చేశారు. మాకు మంచి సంబంధాలున్నాయని, అయినా వారిపై సుంకాలను విధించానని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా తాను అధికారంలోకి వచ్చిన ఒక్కరోజులోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తానంటూ అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధం ఆపడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాదాపు 7 నెలలు గడిచిపోయినా యుద్ధం విరమణకో పుతిన్ ఒప్పుకోకపోవడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా తానే ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడం చాలా సులభమని అనుకున్నానని, కానీ పుతిన్ నన్ను నిరాశకు గురిచేశారని ట్రంప్ అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ గాజా సమస్య పరిష్కారం కోసం తాను ప్రయత్నిస్తున్నానని ట్రంప్ గుర్తు చేశారు. ఇప్పటికే చాలా దేశాల మధ్య యుద్ధాలను ఆపానని అన్నారు. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధం రాకుండా చూశానని ట్రంప్ చెప్పుకున్నారు. త్వరలోనే ఇజ్రాయెల్ గాజాతో పాటు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి కూడా ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో వాస్తవంగా చెప్పాలంటే ఉక్రెయిన్ కంటే రష్యాకే ఎక్కువ సైనిక నష్టం జరిగిందని, పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ట్రంప్ అస్త్రంగా వాడుకున్నారు. తాను అధ్యక్షుడిగా ఉండుంటే అసలు ఈ యుద్ధమే వచ్చేది కాదన్నారు. ఒకవేళ తాను గెలిచి అధికారంలోకి వస్తే ఒక్కరోజులోనే యుద్ధాన్ని ఆపేస్తానని తెలిపారు.